విజయవాడ అంటేనే గుర్తొచ్చేది ప్రకాశం బరాజ్. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రకాశం బరాజ్ నిత్యం ప్రయాణికులు యాత్రికులతో రద్దీగా ఉంటుంది. రోజు వేలాది మంది వాహనదారులు ప్రయాణించే ప్రకాశం బరాజ్ పై రాకపోకలు నెల రోజుల పాటు నిలిపివేయడంతో వెలవెలబోతోంది. మరమ్మతుల కోసం ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భద్రతా నిపుణుల కమిటీ సూచనలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో మే 20వ తేదీ వరకు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు, విజయవాడ నుంచి వెళ్లే వాహనాల్ని బ్యారేజ్ పైకి అనుమతించడం లేదు. ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సచివాలయం, రాజధాని ప్రాంత గ్రామాలు, ఉండవల్లి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై నుంచి చుట్టూ తిరిగి వెళ్లడంతో 5 కిలోమీటర్ల స్థానంలో 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. అదంతా చుట్టూ తిరిగినా సరే ఒక్కోసారి ఇక్కడ ఏదో రకంగా ట్రాఫిక్ అని అదే తెప్పించి నైట్ అయితే అసలు ఆపేస్తున్నారు. మొత్తం చుట్టూ తిరిగి హైవే మీద నుంచి రివర్స్లో రావాల్సి వస్తుంది. టైం వేస్ట్. దీనికి సొల్యూషన్ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ పద్దాక ఆ బారిగేట్స్ ఒకటి పెడుతున్నారు పోలీసు వాళ్ళు. బాగా ఇబ్బందిగా ఉంది. ఇలా బిగిన్ చేశారు, ఇటువైపు నుంచి కూడా బిగిన్ చేశారు అనుకోండి. ఇప్పుడు సమతలంగా అవుతూ ఉంటుంది తొందరగా. ఇప్పుడు 4 రోజులు అయ్యేది 15 రోజులని అయింది. ఇప్పుడు 4 రోజులు అనేది 100% అవ్వదు, నాకు తెలిసి అవ్వదు. ఎందుకంటే వర్క్ జరుగుతుంది కానీ అక్కడ వర్క్ అనేది లోడ్ ఉంది బాగా. మిషనరీ తీసుకొస్తున్నారు. ఆ మిషనరీ చాలు, ఇంకా కావాలి మిషనరీ. ఆ మిషనరీ ఉంటేనే మనకు వర్క్ అవుతుందండి. వెలగపూడి సచివాలయానికి వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, చిట్టినగర్, పంజా సెంటర్, పోలీస్ కంట్రోల్ రూమ్, రాఘవయ్య పార్క్ సెంటర్, NH65, కనకదుర్గ వారధి, తాడేపల్లి పాత టోల్గేట్, ఉండవల్లి సెంటర్ మీదుగా వెలగపూడి సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. విశాఖపట్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, బెంచ్ సర్కిల్, కనకదుర్గ వారధి, ఉండవల్లి సెంటర్ మీదుగా రాజధాని గ్రామాలు, వెలగపూడి సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుందని, ట్రాఫిక్ మళ్లింపులు గుర్తించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. నెల రోజుల పాటు బ్యారేజ్ మార్గం మూసివేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ద్విచక్ర వాహనాలకు బ్యారేజ్ దిగువన ఉన్న యాప్రాన్ పై వెళ్లేందుకు అనుమతించారు. యాప్రాన్ పై ప్రయాణించడం కొంత ప్రమాదకరంగా ఉండటంతో కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే అనుమతిస్తున్నామంటున్నారు పోలీసులు. రాజధాని ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మేరకు, సిపి గారు ఆదేశాల మేరకు డీసీపీ ట్రాఫిక్, డీసీపీ లా అండ్ ఆర్డర్, అదేవిధంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు అందరూ కూడా ఇది పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో చర్చించి వీళ్ళకి మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు 2 వీలర్స్ వదలటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్ వాళ్ళు కొంత ప్యాచ్ వర్క్ చేశారు. ట్రయల్ బేసిస్ మీద ఈరోజు మార్నింగ్ 6 గంటలకి 2 వీలర్స్ని వదిలాము. కానీ ఇంకా ప్యాచ్ వర్క్ చేయాల్సింది ఉంది. ట్రయల్ రన్ గా నిన్న కొన్ని ద్విచక్ర వాహనాల్ని అనుమతించారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేసి ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అనుమతించనున్నారు. రోజు వేలాది మంది ప్రయాణించే ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు నిషేధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా బ్యారేజ్ మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నారు.